వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహిళా నాయకురాలు తాజాగా టీడీపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధినాయకత్వం వైసీపీని పదే పదే గొడ్డలి పార్టీ అని పిలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీని వెన్నుపోటు పార్టీగా పిలుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంతకీ విడుదల రజనీ చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీకి వచ్చిన లాభం ఏంటి, టీడీపీకి వచ్చిన నష్టం ఏంటి అన్నది కూడా చర్చించుకుంటున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. టీడీపీకి ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచింది విడుదల రజనీ కాదా? చంద్రబాబుని విడుదల రజనీ వెన్నుపోటు అని విమర్శించడం మీద పసుపు పార్టీ కౌంటర్లు. ఆయారాం గాయారాం మాదిరిగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపు చేసి మాట్లాడుతున్నావా? గొడ్డలి పార్టీ వర్సెస్ వెన్నుపోటు పార్టీ. ఇక స్టోరీలోకి వెళ్తే, టీడీపీ అధినాయకత్వం వైసీపీని పదే పదే గొడ్డలి పార్టీ అని పిలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ వెన్నుపోటు పార్టీగా పిలుస్తానని విడుదల రజనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విడుదల రజనీ లేటెస్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆమె టీడీపీ మీద ఫైర్ అయ్యారు. ఏపీలో వెన్నుపోటు అంటే గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబుదే అన్నారు. కేర్ ఆఫ్ అడ్రస్గా మీరు ఉన్నారని విమర్శించారు. అందువల్ల గొడ్డలి పార్టీ అని వైసీపీని విమర్శిస్తే ఊరుకునేది లేదని, టీడీపీని వెన్నుపోటు పార్టీ అని గట్టిగా అంటామని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీని మీదనే రాజకీయంగా పలు విధాలుగా చర్చలు సాగుతున్నాయి. టీడీపీని, చంద్రబాబుని విడుదల రజనీ వెన్నుపోటు అని విమర్శించడం మీద పసుపు పార్టీ నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు దీని మీద తమ ఒపీనియన్స్ చెప్తున్నారు. వైసీపీలో వేరెవరైనా నాయకులు వెన్నుపోటు అని విమర్శించినా, మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది, కానీ రజనీ లాంటి వారు అంటేనే కాస్త ఆలోచించాలి అంటున్నారు. ఎందుకంటే ఆమెకు వెన్నుపోటు అన్న పదం అస్సలు సూటు కాదని అనేస్తున్నారు. ఆమె మొదట ఏ పార్టీలో ఉన్నారు అన్నది గుర్తు చేసుకోవాలని అంటున్నారు. ఆమె రాజకీయ అరంగేట్రం చేసింది టీడీపీ అని గుర్తు చేశారు. ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి కదా ఆమె వైసీపీలో చేరారు అని సెటైర్లు వేస్తున్నారు. రజనీ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుని విజనరీ అని మాట్లాడారని, అది బహిరంగ వేదికల మీదనే అని అంటున్నారు. అంతేకాకుండా జగన్ని, వైసీపీని ఆమె ఏ రకంగా తూలనాడారో, ఎన్ని విధాలుగా పరుషంగా మాట్లాడారో అందరికీ తెలుసని అంటున్నారు. అలా టీడీపీ ద్వారా రాజకీయ ఆశ్రయం పొంది ఆమె 2019లో వైసీపీలో చేరి టికెట్ తీసుకొని ఎమ్మెల్యే అయ్యారు. మరి ఆనాడు టీడీపీకి ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచింది ఆమె కదా అని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు బాబుని కీర్తించి ఇప్పుడు వెన్నుపోటు అనడంలో రాజకీయం తప్ప మరేముందని అంటున్నారు. రాజకీయాల్లో పార్టీలను నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేసేవారు ఉన్నారని, అయితే కొందరు మాత్రం ఆయారాం గయారాం మాదిరిగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపు చేసి ఆ తర్వాత ఏ గూటిపాట అక్కడ పాడతారని అంటున్నారు. అలాంటి మాటలకు విలువ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ విషయమే తీసుకుంటే, టీడీపీని విమర్శించాలి అనుకుంటే, వెన్నుపోటు అనే కామెంట్స్ చేయించాలి అనుకుంటే వేరే ఎవరితో అయినా అయితే బాగుంటుందని సూచిస్తున్నారు. జంపు జిలానీల చేత మాట్లాడిస్తే ఆ విమర్శలు తిరిగి వైసీపీకే బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు. ఇక విడుదల రజనీ చిలకలూరిపేట నుంచి 2019లో పోటీ చేసి వైసీపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆమె మంత్రి కూడా అయ్యారు. అయితే అప్పటికే వైసీపీలో ఉన్న నాయకులు ఆమె మార్క్ రాజకీయం వల్ల ఏ విధంగా అయిపోయారు, తర్వాత వారు పార్టీని ఏ విధంగా వీడిపోయారు అన్నది కూడా ఆమె గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది అని ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తున్నారు. వెన్నుపోటు అంటే అది కాదా అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఈ రోజున వైసీపీలో ఆమె ఉంటూ టీడీపీని విమర్శిస్తున్నారని, అదే ఆమె అంతకుముందు జగన్ని విమర్శించారని, రేపు ఎవరిని విమర్శిస్తారో చూడాలి కదా అని అంటున్నారు. అంటే రజనీ రాజకీయం నిలకడగా లేదని, ఆమెను వైసీపీ నమ్ముకొని ఈ పెద్ద మాటలు మాట్లాడిస్తే చివరాఖరికి చింతించాల్సి వస్తుందని అంటున్నారు.